హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే దోశ అండ్ చపాతీ ప్యాన్ని ఎలా క్లీన్ చేయాలి అని చూపిస్తానండి. మనం రెగ్యులర్గా దోశలు చపాతీలు దీంట్లో వేసుకోవడం వల్ల దీనిపైన ఒక బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఒక బ్లాక్ లేయర్ ఫామ్ అయినప్పుడు మనం దోశ చపాతీ దాంట్లో వేసుకోకూడదండి. ఆ బ్లాక్ లేయర్ అనేది మన బాడీలోకి వెళ్ళిందంటే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి. చాలా వీడియోస్లోనే నేను చూసి ఉన్నాను. సో ఇది ఎలా క్లీన్ చేయాలనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను ఇప్పుడు చూపించే క్లీనింగ్ ప్రాసెస్ మీరు 2 వీక్స్ వన్స్ మీ ప్యాన్కి చేస్తే మీ ప్యాన్ ఎప్పుడు కొత్తదానిలాగే ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి. నేనైతే ఫస్ట్ పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను నా ప్యాన్ సరిపోయే సైజ్కి. దాంట్లోకి నేను వాటర్ అయితే వేసి ప్యాన్ని పెట్టేసి హీట్ చేస్తున్నానండి. మనము ఫస్ట్ 5 మినిట్స్ అయితే వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి నేను విమ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. సో జిడ్డు అంతా ఈజీగా పోవడానికి విమ్ లిక్విడ్ అయితే వేసినాను. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ అంతా నేను ఇది నిమ్ముప్పు అంటారు కదా, కొంచెం పొడువుగా ఉంటుంది, చాలా పులుపు ఉంటుందండి ఈ ఉప్పు. మనము లెమన్ రైస్ చేసేటప్పుడు లెమన్స్ లేనప్పుడు చాలామంది యూస్ చేస్తారు. అలాగే ఫాస్ట్ ఫుడ్లో కూడా వేస్తారండి ఇది. సో అదైతే వేసి నేను బాగా బాయిల్ చేశాను. బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇలా నైఫ్ అనేది తీసుకొని బాగా గీకానండి. ఇలా హీట్ అవుతున్నప్పుడే మనం ఇలా చేసామంటే కొంచెం మొండిగా ఉన్న గట్టిగా అతక్కపోయిన లేయర్స్ అంతా కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నైఫ్తో ఇలా గోకడం వల్ల ఆ బ్లాక్ లేయర్ అంతా కూడా చిన్న చిన్నగా ఊడి వచ్చేస్తుంది. వాటర్లో అయితే మీకు కనిపిస్తుంది. సో ఇలా బాయిల్ చేస్తూనే ఇలా నైఫ్తో అనేది ఇలా చేయండి. మనం ప్యాన్ని ఇలా వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల ఈ బ్లాక్ లేయర్ అనేది మనకు మెత్తగా అవుతుందండి. ఇలా గోకినప్పుడు హీట్ పైన అది ఈజీగా వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు నార్మల్గానే ప్యాన్ పైన ఇట్లా నైఫ్ పెట్టి గీకితే వచ్చేస్తుంది కదా అనేసి. అది చాలా ఎండకపోయి గట్టిగా అయిపోతుంది. మనం ఇలా వాటర్ వేసి బాయిల్ చేసి గోకడం వల్ల అది మెత్తగా అయ్యి మనకు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకోకుండా వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఇలా గోకడం వల్ల మొత్తం చాలా వరకు అయితే వచ్చేసింది. కొద్దిసేపు అలా వాటర్ హీట్ తగ్గేంత వరకు కూడా అలాగే పెట్టి తర్వాత మీరు ప్యాన్ అయితే తీసుకొని ఇలా గ్లాస్ ఉంటుంది కదా, షార్ప్గా ఎడ్జెస్ ఉంటుంది, దాన్ని అయితే తీసుకొని ఇలా ప్యాన్ అయితే బాగా గీకండి. సో చూడండి, ఇది మెత్తబడింది కదా మనం బాయిల్ చేసినందుకు. సో అదంతా బ్లాక్గా ఉండేదంతా కూడా ఈజీగా మనకైతే వచ్చేస్తుందండి. మీకు ఒకవేళ ఈ డౌట్ కూడా రావచ్చండి, మనం ఇలా చేయడం వల్ల నెక్స్ట్ టైం దోశలు కానీ చపాతీలు కానీ వేసేటప్పుడు సరిగా రావేమో అనేసి. మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసి దాన్ని ఆనియన్తో రబ్ చేయండి. ప్యాన్ మొత్తం ఆయిల్ వేసి ఆనియన్ తీసుకొని బాగా రబ్ చేయండి. కొంచెం సేపు అలానే ఉండిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మీరు దోశలు వేసుకోవడానికి ఒక రోజు ముందే ఇలా అయితే చేయండి. సో ఫైనల్గా నా ప్యాన్ అయితే ఇలా అయితే రెడీ అయిందండి, కొత్త దానిలాగా వేసింది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి ఇంట్లో. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.